వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాత్రికి రాత్రే ఉద్యోగులకు కీలక జీవో విడుదల. సో, మరి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 13 మంది ఫోక్సో చట్టం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌లను ప్రభుత్వం తొలగించింది. వివిధ జిల్లాల్లో ఫోక్సో చట్టం స్పెషల్ కోర్టులలో పెండింగ్ కేసులు లేవని, వాటిని ప్రభుత్వం ఖజానా భారం అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వారిని తొలగిస్తూ అధికారిక ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల వారీగా తొలగించిన వారి వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వెంకటమూర్తి, అలాగే విజయనగరం జిల్లాకు చెందినటువంటి శంకర్రావు, కాకినాడకు చెందినటువంటి శ్రీనివాసరావు, విశాఖపట్నానికి చెందినటువంటి కృష్ణ, భీమవరం ఆహ్, చెందినటువంటి మహేష్ కుమార్ గారు, వెంకట మహేష్ కుమార్ గారు. సో, మచిలీపట్నం చెందినటువంటి సుభాష్ చంద్ర యాదవ్, తెనాలి కె శ్యామల, గుంటూరు యనమల వెంకటేశ్వర్లు, ఒంగోలు బి శైలజారెడ్డి, నెల్లూరు వి వెంకటేశ్వర్ రెడ్డి, కర్నూలు ఎస్ రామకృష్ణ సుబ్బారెడ్డి, కడప వి శైలజ, చిత్తూరు జిల్లాకు చెందిన తదితరులైతే ఉన్నారు. సో, ఈ నియామకాలను తొలగింపు నిర్ణయం అనేది ఆకస్మికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. వీరందరూ తమ విధుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సాంకేతిక కారణాలతో వీరిని తొలగించడం అయితే జరిగింది.